అడగరా? ఎవడు పట్టించుకుంటాడు? 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్లో చేయడం తప్పించి ఇదేమన్నా బంగ్లాదేశ్ శ్రీలంక కాదు కదా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి. ఇక్కడ జనం చూస్తారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా నగదు బదిలీ అని అనౌన్స్ చేశారు, లేదా రుణమాఫీ అనౌన్స్ చేశారు, చేయలేదు. ఏం తిరగబడ్డారు జనం? ఎలక్షన్స్ లో తిరగబడ్డమే. జనానికి అంటే జనం తిరగబడ్డం మీన్స్ జనం తరపున ప్రతిపక్షం ఇప్పుడు అప్పుడు 15,000 అమ్మఒడి ఇస్తానని చెప్పి టాయిలెట్ మెయింటెనెన్స్ ఏదో 2,000 ఫస్ట్ లో కట్ చేసినప్పుడే చాలా హడావుడి చేశారు. అప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చి తీసేసుకున్నారు. అమ్మఒడి నానబుడ్డి ఏదో రకరకాల ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఇంకా కనీసం అమలే చేయకపోయినా ఇవ్వకపోయినా సైలెంట్ గా ఉండడం. మీరు ఏం చేసినా అది చివరిలోనే కదా, లాస్ట్ 2 years లోనే జరిగేది. ఇప్పుడైనా అంతే ఉంటుంది, లాస్ట్ 2 years ఉంటుంది. ఈ లోపు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కూడా ఆ పథకాలకు సంబంధించి ఇప్పుడే అనకూడదు, 1 year వదిలేయాలి. 1 year లోపు వాళ్ళు అది అమలు చేయాలి. ఇప్పుడు 3 నెలలకే నువ్వు ఎందుకు చేయలేదంటే కుదరదు కదా. బేసిక్గా సంపద సృష్టించాక చేస్తారా ఇవన్నీ ఆయన ఇష్టం. బేసిక్గా అయితే ఫస్ట్ ఏడాది నుంచి 100 రోజుల నుంచి అనే పదం వాళ్ళ ఇల్లు. సూపర్ 6 అన్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను చెప్పినటువంటిది ఏడాదిలోపు చెప్పాడు, ఈ ఏడాదిలోపు ఇది చేస్తాను, వచ్చే ఏడాదికి రైతులది చేస్తాను అని. అది కూడా ముందే చేసుకొచ్చాడు కదా. జగన్ చెప్పిన టైమింగ్ ప్రకారం ఫాలో అయ్యాడు. చంద్రబాబు అసలు టైమే చెప్పలేదు. అంటే ఒకటి ఇప్పుడు పింఛన్లు తీసుకునే వాళ్ళకి పింఛన్ అవసరం, వృద్ధులకి వాళ్ళకి ఏ నెల గ్యాప్ రాకూడదు ఇవ్వాలి. బడికెళ్ళి చదువుకునే వాళ్ళకి అమ్మఒడి అవసరం, ఒక సంవత్సరం ఆగిపోయినా వాళ్ళకి విద్య ఆగిపోతుంది. ఇలాగ ప్రతిదీ వాళ్ళకి ఒక అవసరం ఉన్నప్పుడు